హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుధా ట్యుటోరియల్. సో ఈరోజు మనం వచ్చేసి టాపిక్ ఏంటంటే ఇప్పుడు మనము నేటి నుంచి సర్టిఫికెట్ల పరిశీలన అని దాని గురించి చూద్దామండి. సో అందులో వచ్చేసి డిఎస్సి 2018 ఉపాధ్యాయ నియామకాలకు సంబంధించి ఎస్టీటీ పోస్టులకు స్పోర్ట్స్ కోటాలో ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియ ఈ నెల 27, 28, 29 తేదీల్లో జరుగుతుందని డిఈఓ ఆర్ఎస్ గంగా భవాని సోమవారం తెలిపారు. 27, 28, 29 అంటే ఈరోజు, రేపు, అలాగే ఎల్లుండి ఈ 3 రోజులు కూడా జరుగుతుందని తెలిపారు. స్పోర్ట్స్ కోటాలో ఎంపికైన 109 మంది అభ్యర్థులు విద్యార్హతలతో పాటు అన్ని సర్టిఫికెట్లు ఒరిజినల్ మరియు జిరాక్స్ కాపీలతో హాజరు కావాలని సూచించారు. మనం ఎప్పుడైతే మీరు సర్టిఫికెట్ వెరిఫికేషన్కి వెళ్తారో ఈరోజు, రేపు, ఎల్లుండి ఈ 3 రోజులు వెళ్ళేటప్పుడు మీ యొక్క సర్టిఫికెట్ను ఒరిజినల్ మరియు జిరాక్స్ తీసుకుని వెళ్ళాలని వారు అడుగుతున్నారు. అలాగే ఆయా తేదీల్లో గుంటూరు పాత బస్టాండ్ సెంటర్లోని జిల్లా పరీక్ష భవన్లో ఉదయం 10:30 సర్టిఫికెట్ల పరిశీలన జరుగుతుందని పేర్కొన్నారు. సమయం వచ్చేసి ఉదయం 10 గంటల అంటే 10:30 నుంచి సర్టిఫికెట్ల వెరిఫికేషన్ అనేది జరుగుతుందండి గుంటూరులో. ఎక్కడ అనేది ఇక్కడ అడ్రస్ కూడా ఇవ్వడం జరిగింది, ఒకసారి చూడండి. సో అలాగే డేట్ వచ్చేసి ఈరోజు, రేపు, ఎల్లుండి అంటే 27, 28, 29 సర్టిఫికెట్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. ఒకసారి ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే వారికి ఇది షేర్ చేయడం ద్వారా వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. అలాగే మన ఛానల్లో వచ్చేసి మేము వెటర్నరీకి సంబంధించి మోడల్ పేపర్స్ అనేది ప్రిపేర్ చేయడం జరుగుతుందండి. సిలబస్ వైజ్గా అన్ని మోడల్ పేపర్స్ కూడా మేము ఇవ్వడం జరుగుతుంది. అలాగే నర్సింగ్కి సంబంధించి, ఆర్ఆర్బి రైల్వేకి సంబంధించి, ఈఎస్ఐకి సంబంధించి, అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి ఇంగ్లీష్లో మోడల్ పేపర్స్ ఉంటాయి కదండి, అవి మేము మీకు వితిన్ 2 డేస్లో అవి కూడా మేము మీకు ప్రొవైడ్ చేయడం మోడల్ పేపర్స్ అనేవి జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా ఛానల్లో ఏంటంటే ఎప్పటికప్పుడు వచ్చి లేటెస్ట్ అప్డేట్ని మేము ఇవ్వడం మీకు జరుగుతుంది. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.